నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర బడ్జెట్ కు సర్వం సిద్ధం. ఎన్నికల హామీల ప్రస్తావనపై సర్వత్రా ఆసక్తి. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం. రేవంత్ కు సుప్రీంకోర్టు నోటీసులు. పీవీకి భారతరత్నపై పులకించిన తెలంగాణ. బీఆర్ఎస్ కృషి ఫలించిందన్న గులాబీ నేతలు. మహాజాతరకు ముందే మేడారంలో రద్దీ. అమ్మవార్ల దర్శనానికి బారులు తీరిన జనం. అండర్-19 వరల్డ్ కప్ పై కన్నేసిన భారత్. ఆసీస్ను నిలువరించేందుకు స్కెచ్. ఏపీలోని నెల్లూరు జిల్లా ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. మొదట ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో బస్సు ఎదురుగా రావడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో 4 మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈసారి సుమారు 2.7 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తాయిలాలతో బడ్జెట్ను తెచ్చే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఈసారి రాష్ట్ర బడ్జెట్ 2.72 లక్షల కోట్లతో కొంచెం అటు ఇటుగా ఉండనున్నట్లు వినికిడి. 6 ఎన్నికల హామీలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ కూర్పు జరిగిందనే వార్తల నేపథ్యంలో నిధుల సమీకరణకు ప్రభుత్వం ఎంచుకున్న మార్గాలపై కొంత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు మాత్రమే పరిమితమవుతున్న ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్లు అవసరం మేరకు అంచనాలను సవరించుకునే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అంతకు ముందు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రిమండలి సమావేశమై 2024-25 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. దాదాపు 100 పారాగ్రాఫ్లతో మొత్తం 40 పేజీల వరకు బడ్జెట్ స్పీచ్ ఉండే అవకాశం ఉంది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులను బేరీజు వేసుకుని 6 ఎన్నికల గ్యారంటీలు ప్రాధాన్యంగా 2.72 లక్షల కోట్లకు కొంచెం అటు ఇటుగా బడ్జెట్ రూపొందించనున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పేరుకు ఓట్ ఆన్ అకౌంటే అయినా ప్రతిపాదనలు మాత్రం ఏడాదికి సరిపడా ఉండే అవకాశాలున్నాయి. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ తరహా సమగ్ర వివరాలు ఉండకపోవచ్చు. శాఖల వారీగా పద్దుల పూర్తి వివరాలు కూడా ఉండని కారణంగా చర్చకు కూడా పెద్దగా అవకాశం ఉండదు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్లు అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన రీతిలో కేటాయింపుల మార్పు చేర్పులు ఉంటాయనేది ఆర్థిక శాఖ వర్గాల భోగట్ట.
శాఖల వారీగా గతం కంటే ఈసారి నిధుల కేటాయింపు తక్కువగా ఉండే అవకాశాలున్నాయని వినికిడి. ప్రస్తుతం లాంచ్ చేసిన స్కీమ్లకు ఏటా 60,000 కోట్లు అవసరమవుతాయనేది ఆర్థిక శాఖ అధికారుల ప్రాథమిక అంచనా. ఇవి కాక ఇంకా మిగిలిన పథకాల అమలు కోసం కూడా బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు రుణమాఫీపై ఈ బడ్జెట్లో ఏమైనా స్పష్టత వస్తుందా అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. అటు వచ్చే ఏడాది కాలంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో అందుకనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇరిగేషన్ లాంటి కీలక శాఖలకు కూడా నిధులు కేటాయించాల్సి ఉంది. ఎన్నికల హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ధర్మిళ బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితుడే ఇప్పుడు ముఖ్యమంత్రి, హోంమంత్రి కాబట్టి తెలంగాణలో నిష్పక్షపాత విచారణ జరిగే అవకాశం లేదని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి కేసును మధ్యప్రదేశ్లోని భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలని న్యాయస్థానానికి విన్నవించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితుడు ప్రస్తుతం సీఎం పదవిలో ఉన్నందున విచారణను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, అందువల్ల ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కల్వకుంట్ల సంజయ్, మహమూద్ అలీ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించింది. నిందితుడిపై ఇప్పటికే 88 క్రిమినల్ కేసులున్నాయని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో పోలీసులను తీవ్రంగా బెదిరించిన చరిత్ర కూడా ఉందన్నారు. అయితే నిందితుడు ఇప్పుడు సీఎంగా ఉన్నాడని, పైగా సీఎం చేతిలోనే హోంశాఖ కూడా ఉండడంతో తెలంగాణలో కేసు విచారణ సక్రమంగా జరిగే అవకాశం లేదన్నారు. ఏసీబీ, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ వంటి అన్ని విభాగాలు నిందితుడి అధికార పరిధిలోనే ఉన్నాయి. అందువల్ల ఈ కేసు విచారణను భోపాల్ జిల్లా అండ్ సెషన్స్ కోర్టుకు బదిలీ చేయాలని పిటిషనర్లు కోరారు. దీంతో 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వ్యక్తిగత ప్రతివాదిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, సండ్ర వెంకట వీరయ్య, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు 50 లక్షలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. ఈ అంశంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు హైదరాబాద్ లో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు శక్తివంతమైన పదవిలో ఉన్నందున విచారణను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు ఆస్కారం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. గతంలో ఇదే తరహా కేసుల్లో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. హోంశాఖ కూడా అతని చేతిలోనే ఉన్నందున కేసు దర్యాప్తు జరిపే పోలీసులు ఆయన కిందే పనిచేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేసు విచారణ ప్రారంభమైతే పాలకుల పక్షపాత ధోరణి ప్రభావం కేసు విచారణపై ప్రతికూలంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన ధర్మాసనం ట్రయల్పై అలాంటి ప్రభావం ఉంటే తాము చూస్తూ కూర్చోబోమని వ్యాఖ్యానించింది. తనపై 88 క్రిమినల్ కేసులు నమోదైనట్టు నిందితుడే స్వయంగా ప్రకటించారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టక ముందు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించిన పోలీసు అధికారులందరినీ నగ్నంగా పరేడ్ చేయిస్తామని నిందితుడు బెదిరించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సాక్షులు కేసు విచారణకు సహకరించేందుకు భయపడే అవకాశాలుంటాయన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉండగానే పోలీసులను బెదిరించిన నిందితుడు ఇప్పుడు సీఎం అయ్యారు. ఐపీఎస్ అధికారులనే దుర్భాషలాడిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర పాలక పగ్గాలందుకుంటే సాక్షులు రాగద్వేషాలకు అతీతంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పే అవకాశాలుండవు.
ఇప్పటికే ఓటుకు నోటు కేసులో అనేక కీలక సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు. ఇవన్నీ కోర్టులో నిరూపణ అవ్వాలంటే కేసు విచారణ తెలంగాణ కోర్టు నుంచి భోపాల్ కోర్టుకు కేసును బదిలీ చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. మంత్రి సీతక్క డౌన్ అంటూ మేడారం హోరెత్తింది. అర్ధరాత్రి మేడారంలో హైడ్రామా నడిచింది. స్థానిక చిరు వ్యాపారులపై ప్రభుత్వం దౌర్జన్యం చేసింది. అధికారులు షాపులను అకస్మాత్తుగా కూలగొట్టారు. దీంతో మరో దారి లేక స్థానికులు ఆందోళన చేపట్టారు. సర్కారు తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ మేడారం గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహాజాతరకు ముందే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులతో గద్దెల ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. పుణ్య స్నానాలు ఆచరించే జంపన్నవాగు తలనీలాలు సమర్పించే పరిసరాలలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు కోళ్లు, యాటలు, నిలువెత్తు బెల్లం మొక్కులుగా సమర్పించుకుంటూ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర ఘనంగా ఆరంభమైంది. అమావాస్య అర్ధరాత్రి పవిత్రమైన గంగాజలంతో ముస్లిం వంశస్థులు నాగోబా దేవతకు అభిషేకం చేశారు. అనంతరం ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మహాపూజతో జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ తుది అంకానికి చేరింది. బెనోని వేదికగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఐదోసారి ఫైనల్లో అడుగుపెట్టి యువ భారత జట్టు సత్తా చాటగా ఇటు నాకౌట్ స్టేజ్లో ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయకూడదని పాక్తో జరిగిన మ్యాచ్లోనే తేలింది. గణాంకాల ప్రకారం చూస్తే విజయ అవకాశాలు టీమిండియాకు మెండుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్లు 2 సార్లు ఫైనల్లో తలపడగా రెండింట భారత్ విజయం సాధించింది. దీంతో ఈసారి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆసీస్ను భారత కుర్రాళ్లు చిత్తు చేయాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.